అందరికీ నమస్తే అమ్మ. పోషన్ ట్రాకర్ యాప్లో గర్భిణీ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవచ్చు అన్నది చూద్దామమ్మ. పోషన్ ట్రాకర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత బెనిఫిషరీపై క్లిక్ చేసి ప్రెగ్నెంట్ ఉమెన్ క్లిక్ చేసి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అంటే కొత్తగా గర్భిణీ రిజిస్ట్రేషన్ చేసే గర్భిణీ ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. న్యూ రిజిస్ట్రేషన్ మీద నేమ్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ నేమ్. సో ఇక్కడ మనం ఆధార్ కార్డులో అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పేరు ఎంటర్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో అదే ఎంటర్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్, కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, అదర్స్. సో వారు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయితే వాళ్ళు. ఎల్ఎంపి డేట్, సెలెక్ట్ చేసుకొని రెసిడెంట్ టైప్ పర్మనెంటా టెంపరీరా. పర్మనెంట్ అయితే పర్మనెంట్. సో ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆధార్ కార్డులో ఉన్నట్టు గర్భిణీ పేరు మనం ఎంటర్ చేసామా, పేరు, ఆధార్ నెంబరు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్. సో ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత గో టు హోమ్. బెనిఫిషియరీ దగ్గరికి వెళ్ళి క్లౌడ్ సింబల్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేస్తుంది. స్టార్ట్. ఇక్కడ క్లిక్ చేసినట్టే పేరు వెళ్ళిపోయిందంటే మనకు గర్భిణిగా రిజిస్ట్రేషన్ అయినట్టు. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు గర్భిణీలో నాకు కొండ శ్రావణి రిజిస్ట్రేషన్ అయింది. సో ఈ విధంగా మనము ఖచ్చితంగా ఆధార్ కార్డులో ఉన్నట్టు కొడితేనే మనకు రిజిస్ట్రేషన్ అవుతుంది. చూశారు కదమ్మా, మనకు ఇక్కడ పేరు వచ్చేసింది కొండ శ్రావణి. సో మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆధార్ కార్డులో అయితే ఏ విధంగా పేరు ఉంటుందో అదే విధంగా మనం ఎంటర్ చేస్తే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అవుతుంది. సో మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.